స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఎఫ్ఆర్ స్టార్ట్ చేద్దాం. సో ఎఫ్ఆర్ లో మీకు ఏంటి అసలు ఎఫ్ఆర్ బేసిక్ ఇంట్రడక్షన్ ఏం ఉండదు. అది బేసిక్ ఇంట్రడక్షన్ అంటే ఒకప్పుడు అకౌంట్స్ ఉండేది, ఇప్పుడు ఎఫ్ఆర్ గా ఉంది. ఎందుకు అకౌంట్స్ ని ఎఫ్ఆర్ చేయాల్సిన అవసరం ఏది వచ్చిందంటే, ఒకప్పుడు మొత్తం అకౌంట్స్ అంటే మొత్తం ఏ టు జెడ్ మనమే పిఎన్ఎల్ అకౌంట్ వేసుకొని బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకొని అన్ని ఏ టు జెడ్ అన్ని మనమే చేసేవాళ్ళం. సో సింపుల్ గా చెప్పాలంటే అకౌంటెంట్ జాబ్ లాగానే ఉండేది ఒకప్పుడు అకౌంట్స్ అంటే. సో ఇప్పుడు మనం అలా కాదు కదా, మనం ప్రొఫెషనల్స్ కదా. మనకి అకౌంట్స్ తయారు చేయడం కాదు మన బాధ్యత. అకౌంట్స్ తయారు చేయడానికి ఎవరు ఉన్నారు? అకౌంటెంట్స్ ఉన్నారు. సో మీకు అది కాదు మీ బాధ్యత. మీ బాధ్యత ఏంటి? వాడు తయారు చేసిన అకౌంట్స్ ని ప్రాపర్ గా జనాలకు అర్థమయ్యే విధంగా మీరు రిపోర్ట్ చేయాలి. సో అకౌంట్స్ నుంచి కాన్సెప్ట్ కాస్త ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వెళ్ళిపోయింది. యాక్చువల్ గా ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా వెళ్ళిపోయి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ వస్తుంది. అది ఉండేది మొన్నటి వరకు టాపిక్, అది తీస్తాడు మీకు ఈసారి న్యూస్ సిలబస్. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ తో పాటు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక కొత్త రిపోర్ట్ వస్తుంది. దాని గురించి ఇంకా పూర్తిగా రాలేదు అది ఇంకా. సో ప్రస్తుతానికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏంటంటే అకౌంటెంట్ ఒక అకౌంట్స్ తయారు చేసి ఇచ్చాడు, దాన్ని జనాలకి అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఏ డిస్క్లోజర్స్ చేస్తే ఎలా అర్థమవుతుంది, ప్రతిదీ కూడా ఎలా ఎలా క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా చూపించాలి వాళ్ళకి అనే దానికోసం వచ్చిన సబ్జెక్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో మెయిన్ కాన్సెప్ట్స్ అంతా డిస్క్లోజర్ ఆస్పెక్ట్స్ మీద ఉంటుంది. అంటే మీరు ఇలా చూపించండి, ఇలా చూపించండి అలాగే చెప్తాడు కానీ మీరు ఎంట్రీస్ చేయండి అంటే ఎంట్రీ లెవెల్లో అంత డీప్ గా మనం మళ్ళీ ఎంట్రీ లెవెల్కి వెళ్ళాం. ఇక్కడ మనం మెయిన్ బేసిక్ లెవెల్ అంతా ఇక్కడ మనం మెయిన్ ఆలోచించేదంతా ఎలాగా, జనాలు ఇది చూస్తే ఆడికి ఏం అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది, ఏంటి అనే థాట్ మీద ఉంటాం మనం. ఓకేనా? సో రూట్ లెవెల్లో ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ అలాంటి టాపిక్ డిస్కషన్ ఏమి ఉండవు. ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయండి అలాంటివి అన్ని పోయి ఇప్పుడు మనం కొన్ని స్టాండర్డ్స్ అని ఫిక్స్ చేసుకుంటాము. ఏంటి సార్ ఈ స్టాండర్డ్స్ అంటే, ఇప్పుడు ఎవరికి నచ్చినట్టుగా రిపోర్ట్ చేసుకోమంటే, ఇప్పుడు సీఏ అంటేనే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ వాడి ప్రతి ఒక్కరికి చేస్తారు. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను రిపోర్ట్ చేస్తాను, వాడికి నచ్చిన వాడు, వాడికి నచ్చినట్టు వాడు అలా రిపోర్ట్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున్న ఒక యూజర్స్ ఎవడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూద్దాం అని అనుకుంటాడో వాడు ఒక కంపెనీ చదివేటప్పుడు ఒకలాగా అర్థం చేసుకుంటాడు. ఓహో ఈ కంపెనీ ఇది వాడితే ఇది వాడు. ఇంకో కంపెనీ చదివేటప్పుడు ఆ నాలెడ్జ్ వాడతామంటే పనికిరాదు. ఎందుకు? ఆ కంపెనీలో వాడు ఇంకేదైనా స్టాండర్డ్ వాడాడు అనుకోండి, అంటే వాడు ఇంకేదైనా మెజర్మెంట్ టెక్నిక్స్ లాంటివి వాడాడు అనుకోండి, ఈ కంపెనీకి వచ్చేసరికి ఇంకో మెజర్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది వేరేగా ఇది వేరేగా ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఒకేలాగా పాటించడానికి స్టాండర్డ్ అనేది వచ్చింది. సో ఆ స్టాండర్డ్ అంటేనే స్టాండర్డ్ సెట్ చేస్తున్నాం అంటే ఏంటి మీనింగ్ అంటే, మేము ఇప్పుడు ఒకటి డిసైడ్ చేసి చెప్తున్నాం. ఇప్పుడు ఇన్వెంటరీ ఉంది, మీరు వాడితే ఫిఫో వాడండి, వెయిటెడ్ యావరేజ్ వాడండి, ఇంకేం వాడదని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? వచ్చినట్టు వాడితే ఫిఫో వెయిటెడ్ యావరేజ్, అది తప్ప ఇంకేం ఉండదు కదా. అప్పుడు మనం చదివినప్పుడు ఓకే వీడు ఫిఫో వాడుతున్నట్రా, ఫిఫో గురించి తెలుసుకుంది. వెయిటెడ్ యావరేజ్ వాడతాం, వెయిటెడ్ యావరేజ్, అంతేగాని మళ్ళీ లిఫో, సింపుల్ యావరేజ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. సో వాడు కొన్ని ఫిక్స్ చేసి చెప్పేస్తాడు మనకి, ఇవి 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 ఇలా వాడండి, ఇలా డిస్క్లోజ్ చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. సో దట్ ఏంటంటే యూనిఫామిటీ ఉంటది. ఇప్పుడు వాడైనా నేనైనా ఏ కంపెనీకి వాడు చేసినా, నేను ఇంకో కంపెనీకి చేసినా కూడా అందరూ ఒకేలా డిస్క్లోజ్ చేస్తారనే ఉద్దేశంతో స్టాండర్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్టార్టింగ్ లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండేది. అది కాస్త ఇప్పుడు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గా మారారు. ఇప్పుడు మీ కొత్త సిలబస్ లో మొత్తం అదే ఎఫ్ఆర్ సిఏ ఫైన్ అయినా సిఎంఏ ఫైన్ అయినా ఇప్పుడు ఉండేది మొత్తం ఇండియస్లే. ఏఎస్లు ఇంకా లేవు. ఏఎస్ లేవా అంటే పూర్తిగా లేవా సార్ అంటే ఉన్న ఏఎస్లు, కానీ మీకు చదువుకోవడానికి అప్లికబుల్ కాదు. ఓకే. సో ఏఎస్ అన్ని మీరు ఇంటర్ లెవెల్ ఎంత నేర్చుకున్నారో అదే ఏఎస్ నాలెడ్జ్, ఇంకా అంతే. అది మీరు అది యూజ్ చేసుకొని మీరు బయట యాక్చువల్ గా అయితే ఫర్మ్ పెట్టుకుందాం అని అనుకుంటే ఒకడు పాస్ అయిపోయిన తర్వాత వాడికి కావాల్సిన ఇండియస్ నాలెడ్జ్ కాదు, ఏఎస్ నాలెడ్జ్. ఎందుకంటే బయట మీకు ఫర్మ్ పెట్టిన ఏ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, ఏ పాన్ షాప్ కూడా ఎదురు షాప్ కూడా వస్తాయి. వాళ్ళది మనం చేసేది ఇండియస్ లో వాడేస్తామంటే అవ్వదు, వాళ్ళకి మనం వాడేది ఏఎస్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, అది ఉండాలి. దాంతో పాటుగా ఇండియస్ అంటే మీరు కంపెనీస్ కి వెళ్ళినా, రేపు పొద్దున్న ఏదైనా కంపెనీస్ లో జాబ్స్ చేసినా, ఫర్మ్ కాదు మనం ఏదైనా జాబ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ కంపెనీస్ లో మీరు జనరల్ గా ఫైనాన్స్ సెక్టర్ లో మీకు పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఇదిగో పర్టికులర్ గా ఇది నువ్వు చూడరా అని చెప్పాడు, ఇన్వెంటరీస్ నువ్వు చూడమని చెప్పారు. ఇన్వెంటరీస్ కి సంబంధించి అన్ని స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా లేదా, అన్ని కరెక్ట్ గా డిస్క్లోజ్ చేస్తున్నారా లేదా, మెజర్మెంట్ టెక్నిక్స్ కరెక్ట్ గానే వాడుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీరు. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఏఎస్ గురించి మనం మాట్లాడట్లేదు. అంటే ఏఎస్ లేవా సార్ అంటే కాదు, ఏఎస్ ఉన్నాయి. ఏఎస్ పాటించే వాళ్ళు ఏఎస్ పాటిస్తారు. ఇప్పుడు ఇండియస్ ఎవరెవరు పాటించాలో కూడా మనం చెప్తాం. ఓకేనా? వాళ్ళు మాత్రం ఇండియస్ పాటిస్తే సరిపోదు. ఓకేనా? సో ఏంటి ఇండియస్? ఫస్ట్ ఇండియాలో జనరల్ గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండేవి 1 నుంచి 32 వరకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అవి ఎవరు ఇష్యూ చేశారు? అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఐసిఐ అప్పుడు ఇష్యూ చేశారు. మనం చిన్నప్పుడు చదువుకున్న ఐపీసీసీ లెవెల్లో అవే అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకేనా? దీని గురించి కాదు మన డిస్కషన్. ఇప్పుడు మనం మాట్లాడేది జనరల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో. ముందు ఐఎఫ్ఆర్ఎస్ ఉండేది, ఇప్పటికీ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో జనరల్ గా ఐఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఓకేనా? సో ఈ ఐఎఫ్ఆర్ఎస్ యాక్చువల్ గా ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇష్యూ చేసింది.
ఈ ఇంటర్నేషనల్ మనోళ్ళు ఏదైనా సరే వేరే వాళ్ళది వెంటనే అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మన కళ్ళకి అది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఐఎఫ్ఆర్ఎస్ వచ్చాక మనం కూడా దానికి తగినట్టుగా అని ఏం చేసాము, అన్ని ఛానల్స్ అలాగే ఉంచి ఐఎఫ్ఆర్ఎస్ పేరు మార్చి ఇండేస్ అని పెట్టింది. ఓకేనా. సో ఇండియన్ అకౌంటింగ్ ఛానల్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. అంటే ఉంటాయి కొన్ని కొన్ని డిఫరెన్సెస్, అంత హ్యూజ్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. మాక్సిమం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కి కొంచెం తగినట్టుగానే దానికి కూడా కొంచెం కంపాటబుల్ గా ఉండడానికి మనం ఇండియన్ అకౌంటింగ్ ఛానల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా. సో మనకి జనరల్ గా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పటికి. ఐఎఫ్ఆర్ఎస్ అలాగే వాడుకోవచ్చు, లేదా ఐఎఫ్ఆర్ఎస్ ని కొంచెం మార్చి దాన్ని ఇండియాస్ గా కన్వర్ట్ చేశారు. ఇండియాస్ గా కన్వర్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు తీసేశారు, కొన్ని విషయాలు ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఓకేనా. మనకు తగినట్టుగా, మన రిపోర్టింగ్స్ కి తగినట్టుగా, మన కంట్రీకి తగినట్టుగా కొన్ని ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ యాడ్ చేశారు. కొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళు పెట్టిన ఆస్పెక్ట్స్ కొన్ని మనకు అవసరం లేదనిపించినవి కొన్ని తీసేశారు. ఓకే. సో ఇప్పుడు ఇండియాస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 39 ఇండియాస్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. ఇందులో ప్రస్తుతానికి సిఏ ఫైనల్ వాళ్ళకైతే 35 ఇండియాస్ ఉన్నాయి. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి రఫ్ గా ఒక 15 నుంచి 20 ఉంటాయి అంతే. ఓకేనా. సో వాళ్ళకున్న మీకు సిఎంఏ ఫైనల్ సిలబస్ లో అయితే ఎక్స్ట్రాగా 2-3 టాపిక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అకౌంటింగ్ అని ఇలాంటి 2-3 టాపిక్స్ ఉన్నాయి. అవి సిఏ ఫైనల్ లో లేవు. సిఏ ఫైనల్ లెవెల్లో మనకి స్టాండర్డ్స్ 39 ఇండియాస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 4 ఇండియాస్ లో మన సిలబస్ లో లేవు. 35 ఇండియాస్ లో ఉన్నాయి. ఆ 35 ఇండియాస్ వరకు మనం చదువుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏవేవి ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా ఎలాగో మనం స్టాండర్డ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్టాండర్డ్ గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి ఇప్పుడు నేను ఓవర్ వ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఏంటి ఇప్పుడు ఇండియాస్ అన్నారు కదా, ఇండియాస్ ఎవరెవరికి అప్లికేబుల్? మీరు అన్నారు కదా ఏఎస్ లో కొంతమందికి అప్లికేబుల్ ఉన్నాయా, ఇప్పటికి ఇండియాస్ లో కొంతమందికి అప్లికేబుల్ ఉన్నాయన్నారు కదా, మరి ఎవరెవరికి ఇండియాస్ అప్లికేబుల్ అది చెప్పండి అంటే, ఎవరెవరికి ఇండియాస్ అప్లికేబుల్ చూద్దాం. ఫస్ట్ ఇండియన్ కంపెనీస్ కి అయితే ఇది మీకు ఏమి అంటే, యాక్చువల్ గా మొన్నటి వరకు అయితే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎఫ్ఆర్ కి దీనికి సంబంధం లేదు, ఇవన్నీ తెలుసుకొని పీకేదేం లేదు. కానీ ఇప్పుడు బిట్ పేపర్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ బిట్ పేపర్ లో బిట్స్ మీకు అడగాలంటే, ఎఫ్ఆర్ లో బిట్స్ అడగాలంటే ఇంకా మీకు యాడ్ చేసిన కొత్త 2 థియరీ టాపిక్స్ ఉన్నాయి, అందులో అయినా అడగాలి లేకపోతే ఇందులో అడగాలి. అంతకుమించి బిట్స్ అడగడానికి ఇంకేం లేవు. అంటే థియరిటికల్ గా బిట్స్ అడుగుతా ఉంటాయి, అంతకుమించి ఏం లేవు. కాబట్టి కాకపోతే దీని గురించి టర్న్ ఓవర్స్ వాటి గురించి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇవి చెప్పాల్సి వస్తుంది. సో 3 ఫేజ్లు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియన్ కంపెనీస్ కి ఇండియాస్. ఫస్ట్ ఫస్ట్ ఏప్రిల్ 2016 నుంచి, ఏప్రిల్ 1, 2016 నుంచి కొన్ని కంపెనీస్ కి ఇండియాస్ వాడేయాలి, స్టార్ట్ చేసేయాలి అని చెప్పారు. ఎవరెవరికి సార్ అంటే, ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఎవరెవరికి అప్లికేబుల్ చూడండి. ఆల్ ద కంపెనీస్ లిస్టెడ్ అయినా అవ్వచ్చు, అన్లిస్టెడ్ అయినా అవ్వచ్చు, హ్యావింగ్ నెట్వర్క్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 crores. నెట్వర్క్ అంటే ఏంటి సార్ అంటే, నెట్వర్క్ గురించి కూడా మనం మాట్లాడతాం. నెట్వర్క్ అంటే ఏంటి, ఇదిగో చూడండి. నెట్వర్క్ అంటే ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. మనకు ఆబ్వియస్లీ తెలిసిన నెట్వర్క్ అంటే అసెట్స్ మైనస్ లైబిలిటీస్. కాకపోతే కొన్ని ఎడిషన్స్ లైబిలిటీ, కొన్ని మైనస్ చేయాలి, అవి చూసుకోవాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మొత్తం యాడ్ చేస్తాం. ఓకేనా. సెక్యూరిటీస్ ప్రీమియం కూడా యాడ్ చేస్తాం. జనరల్ రిజర్వ్ కూడా వాళ్ళకి సంబంధించిందే కాబట్టి యాడ్ చేస్తాం. పిఎంఎల్ లో సర్ప్లస్ వచ్చినా డెఫిసిట్ వస్తే అసెట్ సైడ్ ఉన్నా కూడా మనం దాన్ని మైనస్ చేసి చూసుకుంటాం నెట్వర్క్ అన్నప్పుడు. అలాగే మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ నాట్ రిటర్న్ ఆఫ్ ఏదైనా ఉందనుకోండి, అంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే రిడమ్షన్ ఆన్ డిబెంచర్స్ కి ప్రీమియం ఏదైనా ఇష్యూ చేసాం, అలాంటి ఏదైనా డిఫర్డ్ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఉందనుకోండి, అది నిజంగా అసెట్ కాదు కాబట్టి అది మైనస్ చేసాను. ఓకేనా. సో నెట్వర్క్ ఇలాగే కనుక. ఓకేనా. మీకు ఎగ్జామ్ లో ఒకవేళ డైరెక్ట్ గా కాకుండా కొంచెం ఏదో ట్విస్ట్ చేద్దాం అనుకుంటే, ఆ నెట్వర్క్ అని చెప్పకుండా ఇలా షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, మిస్లీనియస్ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉన్నాయి, ఇలాంటివి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ పద్ధతి ప్రకారం మనం నెట్వర్క్ లెక్క. ఓకేనా. చెప్పడానికి ఏం లేదు, షేర్ క్యాపిటల్ యాడ్ చేస్తాం, సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్, పిఎంఎల్ యాడ్లు లెస్లు అన్ని చేసుకుంటాం. ఒక పిఎంఎల్ యాడ్ అయినా అవ్వచ్చు, లెస్ అయినా అవ్వచ్చు. ఎక్స్ట్రాగా మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ ఏదైనా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఉండిపోతే అది కూడా మైనస్ చేసుకుంటాం, ఎందుకంటే అది నిజంగా అసెట్ కాదు కదా. ఓకేనా. సో ఇది నెట్వర్క్ లెక్కెట్టే విధానం. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఎంత ఉండాలని చెప్పాడు, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores. ఎప్పుడు చూడాలి సార్ 500 crores నెట్వర్క్ అంటే, యాజ్ ఆన్ 31st March 2014 నాటికైనా, 31st March 2015 అయినా, 31st March 2016 అయినా, ఈ 3 ఇయర్స్ ఎండింగ్ లో అట్లీస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్తుంది 13-14 ఇయర్, 14-15 ఇయర్, 15-16 ఇయర్, ఈ 3 ఇయర్స్ ఎండింగ్ లో అట్లీస్ట్ 500 crores టర్న్ ఓవర్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, ఇండియాస్ పాటించాలి. ఓకే. ఎప్పటి నుంచి పాటించాలి, 1st April 2016. అంటే సింపుల్ గా చెప్పాలంటే దీని ముందు ఇయర్ నుంచి ఆ ముందు ఇయర్. ఓకేనా. ఓకే. 1st April 2016 నుంచి లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటున్నాం మనం. ఆ మూడు సంవత్సరాలు ఏదో ఒక సంవత్సరం అయినా సరే మనకి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 crores నెట్వర్క్ ఉంటే కళ్ళు మూసుకొని మనం ఇండియాస్ పాటించడం స్టార్ట్ చేసేది. ఓకేనా. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్ కంపెనీస్ అయినా, అంటే ఇప్పుడు ఏదైతే కంపెనీ టర్న్ ఓవర్ దాటిందో దానికి ఇంకో పేరెంట్ కంపెనీ ఉంది. మరి ఆబ్వియస్లీ దీనికి పాటించేటప్పుడు దాని పేరెంట్ కంపెనీ కూడా పాటించాలి, దాని సబ్సిడరీ కంపెనీస్ కైనా పాటించాలి. అసోసియేట్ కంపెనీస్ అంటే ఏంటి,
అంటే సబ్సిడరీ అంటే ఏంటి? 50% కన్నా ఎక్కువ స్టేక్ ఉంది అనుకో వేరే కంపెనీలో, అప్పుడు మనం సబ్సిడరీ అంటే. అసోసియేట్ అంటే 50 లేదు కానీ 20 కన్నా ఎక్కువ, 20 to 50 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు అసోసియేట్ కంపెనీస్ అంటాం. వాళ్ళకి కూడా మనం పాటించాలి. జాయింట్ వెంచర్స్ గురించి డిస్కస్ చేస్తాం తర్వాత, మనం వాళ్ళకి పాటించాలి. వీళ్ళందరూ కూడా ఈ పైన కంపెనీస్ కి పేరెంట్ కంపెనీస్, సబ్సిడరీ, అసోసియేట్స్, జాయింట్ వెంచర్స్ కూడా మీరు ఏం చేయాలి? ఈ ఇండెక్స్ ను పాటించాల్సిందే. ఓకేనా? కానీ ఫారెన్ కంపెనీస్ కి, ఎన్బిఎఫ్సిస్ కి ఈ అప్లికబిలిటీ రాలేదు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇందాకలే చెప్పాను, నేను స్టార్టింగ్ లో ఇండియన్ కంపెనీస్ గురించి మనం మాట్లాడతాం. ఎన్బిఎఫ్సిస్ కూడా ఇది అప్పటికి అప్లికబుల్ కాదు. ఎన్బిఎఫ్సిస్ గురించి సెపరేట్ గా మనం స్లాబ్స్ నేర్చుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతాం, ఇండియన్ కంపెనీస్ కి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1 April 2016 నుంచి. ఆ ముందు 3 సంవత్సరాలు, ఆ ముందు 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం టర్న్ ఓవర్ కాదు, నెట్వర్క్ ఎంత ఉండాలని చెప్పాను? మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలని చెప్పాను? ఇండియాస్ అప్లికబిలిటీ మీకు ఉంటుంది. మీరు ఇండియాస్ లో పాటించడం స్టార్ట్ చేయాలి. మీరే కాదు, మీ పేరెంట్ కంపెనీ అయినా, సబ్సిడరీ కంపెనీ అయినా, అసోసియేట్ కంపెనీ అయినా, జాయింట్ వెంచర్ అయినా సరే, ఎక్సెప్ట్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫారెన్ కంపెనీస్ అందరూ పాటించారు. phase 2 లో ఏం చేశారంటే, నెక్స్ట్ ఇయర్ 1 April 2017 కి ఏం చేశారంటే, 500 crores కాదు, 250 crores దాటితే చాలు. అది కూడా 250 crores ఎప్పుడెప్పుడు చూస్తాము? ఇప్పుడు 17 కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఏం చేశారు? ఈసారి 4 years వెనక్కి వెళ్ళారు. అంటే మళ్ళీ 13-14, 14-15, 15-16, 16-17, ఈ 4 సంవత్సరాల్లో ఏదో ఒక ఇయర్ ఎండింగ్ లో మీ నెట్వర్క్ కనుక 250 crores దాటేస్తుంది చాలు. మీరేం చేయాలి? 1 April 2017 నుంచి పాటించాల్సింది. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టర్న్ ఓవర్ 31 March 2015 నాటికి ఒక నెట్వర్క్ ఏమో 300 crores ఉందనుకో, 300 crores ఉందనుకో, phase 1 లో ఆడ అప్లికబులా? కాదు. ఎందుకు? phase 1 లో మనం ఏం చెప్పాం? 500 crores దాటాలని చెప్పాం. కానీ phase 2 లో వాడు ఏం చెప్పాడు? 31 March 2015 పడుతుందా లేదా? 14-15 లో పడుతుందా లేదా? సో 14-15 నాటికి అది పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? అది పాటించాల్సింది. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే అప్లికబుల్ ఉందో వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ మందిని కవర్ చేయడానికి సెకండ్ ఫేజ్ లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకేనా? సెకండ్ ఫేజ్ లో మనం చూడాల్సిన టర్న్ ఓవర్ ఎంత? 250 crores ఆర్ మోర్. ఎప్పటి నుంచి చూడాలి? 1 April 2017 నుంచి. లాస్ట్ ఎన్ని ఇయర్స్ అని చెప్పాను? 4 years చూసుకోవాలి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు phase 3 లో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 31 March 2017 తర్వాత నుంచి, అంటే సేమ్ ఇఫ్ ఏ కంపెనీ మీట్స్ ద క్రైటీరియా స్పెసిఫైడ్ ఇన్ phase 2 ఇన్ ఎనీ ఇయర్స్ ఆఫ్టర్ 31 March 2017, అంటే సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ ఈ 16-17 వరకు అయిపోయింది కదా, 17, 18, 18, 19, 19, 20 అప్పటి నుంచి ఎప్పుడు చూసుకోవాలంటే ఆ ముందు ఇయర్ చూస్తాం డైరెక్ట్ గా. ఆ ముందు ఇయర్ లో కనుక మనకు ఒకవేళ నెట్వర్క్ దాటుతుంది అనుకోండి, ఇమీడియట్ గా నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేయాలి? ఇన్ డేస్ పార్టిసిపేషన్ స్టార్ట్ చేసేది. ఇప్పటి నుంచి ఎంత సార్ టర్న్ ఓవర్ లిమిట్స్ చూస్తున్నారంటే 250 crores ఉంది ఇప్పటికి. ఓకేనా? సో ఇప్పటికీ చిన్న చిన్న కంపెనీస్ ఏమైనా ఉంటాయి, 5 crores నెట్వర్క్ ఉంది, 6 crores నెట్వర్క్ ఉంది, వీళ్ళందరూ ఏం పాటిస్తారు? ఏఎస్ లే పాటిస్తారు. ఓకేనా? ఇది లిస్టెడ్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఏంటి? స్టార్టింగ్ ఫస్ట్ నేను బ్యాచ్ చెప్పినప్పుడు లిస్టెడ్ అయినా సరే, అన్లిస్టెడ్ అయినా సరే సేమ్ చూస్తాం. ఇక్కడైతే ఆల్ లిస్టెడ్ కంపెనీస్ పాటించాలని చెప్పాడు. లిస్టెడ్ కంపెనీ అంటే సింపుల్ గా చెప్పాలంటే 1 April 2017 నుంచి లిస్టెడ్ అయితే ఖచ్చితంగా ఇండియా పాటించాలి. ఓకేనా? అన్లిస్టెడ్ అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ అన్ని ఇవన్నీ చూస్తాం. అంటే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఏముందిరా అంటే, లిస్టెడ్ కంపెనీ 100% మ్యాండేటరీ. అన్లిస్టెడ్ కంపెనీ మొన్న నెట్వర్క్ ఎంత 250 crores దాటిందా లేదా? లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో చూస్తావు. దాటిందా? ఇండెక్స్ పాటించి ఈ సంవత్సరం దాటలేదా? ఇయర్ మధ్యలో దాటింది సార్, ఏం అవసరం ఆవేశ పడక్కర్లేదు, నెక్స్ట్ ఇయర్ పాటిస్తే చాలు. ఓకేనా? మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు, ఇయర్ మధ్యలో దాటింది అప్పుడు ఏం చేయాలి? మీరేమో ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఇయర్ మధ్యలో దాటినా కూడా మనం ఎప్పుడు పాటించాం? అప్పుడు మనం ఎప్పుడు చేస్తాం? నెక్స్ట్ ఇయర్ నుంచి పాటిస్తే సరే. ఓకేనా? అక్కడ చెప్పేశాడు ఫ్రమ్ ద ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ మీటింగ్ ద క్రైటీరియా అని చెప్పేశాడు క్లియర్ గా. నెక్స్ట్ ఇయర్ నుంచి పాటిస్తే సరిపోతుంది. ఓకేనా? మరి ఎన్బిఎఫ్సిస్ పరిస్థితి ఏంటి సార్? ఎన్బిఎఫ్సిస్ కి ఇక్కడ 16, ఇక్కడ 17 కదా, మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇది 1 April 2018 నుంచి వచ్చింది phase 1. ఓకేనా? phase 1 లో వాళ్ళకి ఏం చెప్పాడు? మళ్ళీ సేమ్ లిస్టెడ్ అన్లిస్టెడ్ 3 years కదా. phase 1 వాళ్ళకి కూడా 3 years, 500 crores చూస్తారు. ఎప్పుడు చూస్తాడు? అక్కడ నుంచి ముందు 3 years. అంటే వీడికి ఏమవుతుంది? 17-18 ఒకటి, 16-17 ఒకటి, 15-16 ఒకటి. ఓకేనా? 500 crores సేమ్ అవే చూస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్తారు. ఓకేనా? తర్వాత phase 2 లో వీళ్ళకి మళ్ళీ ఏం చెప్పాడు? సేమ్ 250 crores. ఈసారి ఏంటి? 4 years. సేమ్ వాళ్ళకి ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేశారో సేమ్ అలాగే రా, కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యారు వీళ్ళకి. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళకి సేమ్ వీళ్ళు కూడా చెప్పేటప్పుడు లిస్టెడ్ కంపెనీస్ అయితే 100% చేసేయాల్సిందే, అన్లిస్టెడ్ అయితే మళ్ళీ 250 crores. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చెప్పాడు? ఎప్పుడైనా సరే ఎప్పుడైతే దాటిందో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు పాటించుకుంటే సరే. ఓకేనా? సో మొత్తాన్ని మనం సమ్మరైజ్ చేసుకుంటే ఒక దగ్గర ఇప్పుడు ఏం చెప్పాను అంటే, నేను ఫస్ట్ ఫస్ట్ మనం చూసింది ఏంటి? 1/4/2017-16 చూసాం కదా. 1/4/2016 లో మనం ఏం చూసాం? నార్మల్ ఎన్బిఎఫ్సిస్ కాకుండా మిగతా ఆల్ ఇండియన్ కంపెనీస్ కి మనం ఏం చూస్తామని చెప్పాము? లాస్ట్ 3 years ఎంత నెట్వర్క్ చూస్తామని చెప్పాము? 500 crores ఆర్ మోర్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? ఇండియాస్ అప్లికేషన్.
వీళ్ళకి 1417 నుంచి ఏం చెప్పాం మనం? సేమ్ లిస్టెడ్ అయితే, ఇక్కడైతే లిస్టెడ్ అయినా అన్లిస్టెడ్ అయినా ఏదైనా సరే ఇంతే చూస్తాం మనం. ఇక్కడైతే లిస్టెడ్ అయితే 100% మ్యాండేటరీ, అన్లిస్టెడ్ అయితే సేమ్ నెట్వర్క్ చూస్తాం. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 crores ఉండాలి. కాకపోతే ఎప్పుడు చూస్తామని చెప్పాము? లాస్ట్ 4 years చూస్తాం. ఇక్కడ నుంచి 4 years లాస్ట్. ఓకేనా? తర్వాత ఇకపైన ఏం చూస్తామంటే, ఇకపైన లిస్టెడ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. తర్వాత 250 crores దాటితే ఆ ముందు ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం పాటించాల్సిన అవసరం. ఎన్బిఎఫ్సిస్ కి అయితే సేమ్, ఇక్కడ 16 కాస్త 18 అవుద్ది, 17 కాస్త 19 అవుతుంది. ఓకేనా? ఇంకేం మారదు. ఓకే. నెట్వర్క్ అంటే ఏం చెప్పాను నేను? ఏవేవి యాడ్ చేయాలి, ఏవేవి లెస్ చేయాలని చెప్పాను? ఈక్విటీ, షేర్ క్యాపిటల్, సెకండరీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్ యాడ్ చేయాలి. పిఎంఎల్, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే యాడ్ చేస్తారు, డెఫిసిట్ అయితే మైనస్ చేస్తారు. మిస్లీనియస్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటే నాట్ రిటర్న్ ఆఫ్ అవి కూడా మైనస్ చేసేస్తారు. ఓకే, ఇవి తప్ప ఇంకేం లేదు. తర్వాత ఇప్పటికీ కూడా బ్యాంక్స్ కి ఇంకా అప్లికబుల్ అవ్వట్లేదు ఇండియస్. ఇప్పటికీ కూడా డిఫర్ చేస్తూ వస్తున్నారు రేట్. సో ప్రస్తుతానికి అయితే ఇంకా అవ్వట్లేదు కాబట్టి మనం బిట్స్ అడిగాడు అనుకోండి, ఇప్పటికీ కూడా ఏదైతే అట్ ప్రెసెంట్ ఇండియస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పటికీ కూడా బ్యాంక్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇండియస్ అప్లికబుల్ కావట్లేదు. ఓకేనా? తర్వాత ఒకసారి ఇండియస్ పాటిస్తే ఇంకెప్పటికైనా సరే మీరు ఇండియస్ పాటిస్తూనే వస్తారు. నెక్స్ట్, ఒకవేళ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎక్స్చేంజ్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇండియస్ అవసరం లేదు, వాళ్ళకు కూడా ఇండియస్ పాటించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇండియస్ వాలంటరీగా కావాలనుకున్నా కూడా పాటించుకోవచ్చు, కానీ ఎన్బిఎఫ్సిస్ కి అయితే వాలంటరీ బేసిస్ లాంటి కాన్సెప్ట్ లేదు. మీ మిగతా వాళ్ళందరూ వాలంటరీగా కావాలంటే ఒక పాన్ షాప్ వాడు ఇండియస్ కావాలన్నా కూడా వాడు పాటించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఓకే, ఇండియస్ లో మనం బేసిక్ గా ఇండియస్ ప్రకారం మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మెయింటైన్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి సార్? బ్యాలెన్స్ షీట్, పిఎంఎల్ కదా అంటే కాదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే 5 ఉంటాయి. ఈ 5 కలిపితేనే మనం ఏమంటాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఏంటి సార్ 5 అంటే? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ మీకు తెలిసిందే, పిఎంఎల్ కూడా మీకు తెలిసింది. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అని కొత్తగా ఒకటి మనం నేర్చుకుంటాం. దాని గురించి మనం ఏమి స్పెసిఫిక్ గా డిస్కస్ చేయాలి. ఏంటంటే దాని ఏం చెప్పడానికి ఏం లేదు. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అంటే లాస్ట్ ఇయర్ ఈక్విటీ ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఈక్విటీ ఎంత అయింది, ఈ చేంజెస్ అయ్యాయి కదా, ఏవేవి యాడ్ అయ్యాయి, కొత్తగా షేర్స్ ఏవేవి లెస్ అయ్యాయి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో. ఓకేనా? మూడో స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, దాని గురించి చదువుకుంటాం మనం. ఇండియా 7 ఉంది, మనం దాని గురించి క్లియర్ గా అక్కడ డిస్కస్ చేస్తాం. లాస్ట్ కి నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్ చిన్నప్పుడు కూడా ఉండేది, మన బ్యాలెన్స్ షీట్ కింద తీసుకునే వాళ్ళం కదా నోట్స్ టు అకౌంట్స్. ఇది కూడా అంతే. మొత్తం అన్ని తయారు చేసుకున్న తర్వాత ఏవేవైతే ఉన్నాయో ప్రతి దానికి, ప్రతి షెడ్యూల్ కి కింద ఒక నోట్స్ టు అకౌంట్స్ లో మనం క్లియర్ గా దాన్ని డిస్క్లోజ్ చేసుకుంటూ చూపించుకుంటాం. ఓకే. ఇంతే ఇండియాస్ తాలూకు ఇంట్రొడక్షన్. దీని గురించి పెద్దగా మనం చదువుకొని పెద్ద బట్టి పట్టాల్సిన లేదు. బిట్స్ రూపంలో అడిగితే అడగొచ్చు కాబట్టి ఆ టర్న్ ఓవర్ లిమిట్స్ మనం చూసుకోవాలి. ఓకే. కనిపిస్తుంది.